భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటిగా వెలుగుతున్న కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే, సుమారు ఒక 800 సంవత్సరాల కిందట ధాన్యం గాదిలో స్వామివారు మల్యాల వారి ఇంట్లో స్వామివారు వెలిశారని చెప్పేసి ప్రతీతి. అయితే ఇక్కడ ఒకప్పుడు ధాన్యం గాజులు మల్యాల వారి ఇంట్లో ధాన్యం గాజులు రాసులుగా పోసి ధాన్యాగాధారంగా ఈ ప్రదేశం అంతా ఉండేది. ఈ ప్రదేశంలో ఒక రోజు పాలికాపు అక్కడ పని చేయడానికి రాలేదు. అయితే అక్కడ ఇంటి యజమాని మన మల్యాల జగరాజు గారు వంశస్థీకులు మల్యాల వారు ఆ రోజు ఇంటికి పనికి రాలేదు, ఇదే పాలికాపు రాలేదని చెప్పేసి చూడగా అదే రోజు రాత్రి స్వప్నంలో ఆ ఇంటి యజమానికి కనిపించి, నేను ఇంట్లోనే ఉన్నాను, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి స్వప్నంలో స్వామివారు తెలిపారని చెప్పేసి చరిత్ర చెప్తోంది. అయితే ఆ మరునాడు ఉదయం ధాన్యం గాదిలోంచి మువ్వలు శబ్దం చేసుకుంటూ స్వామివారు ఆ ధాన్యం గాదిలోంచి వెలిశారని చెప్పేసిన ప్రతీది.